దైవ మర్మములు జూలై 30. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వము దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా 63:9. 37వ శిఖరము. వారిది యావత్ బాధలో బాధ నొందెను. ఇది మరి ఒక రక్షణ శిఖరము. మన బాధలు, కష్టములు, దుఃఖములు, శ్రమలు ఎట్టివైనను వాటన్నిటిలో మన ప్రభు మనతో కూడా బాధ నొందును. విశ్వాసులముగా మనం ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఏలుదుము. ఆయన మన భారములలో పాలు పుచ్చుకొనుచు వాటిని మోయుచు, అందువలననే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి అనుచున్నాడు. మత్తయి 11:29. సాధారణముగా బండిని లాగుటకై 2 ఎద్దులను వాడుదురు. కుడివైపుననున్న ఎద్దు అధిక భారము భరించుచు కాడిని మోయిను. అది చాలా అలసట పుట్టించు పని. పొలము దున్నుచున్నప్పుడు కూడా భారము భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుదురు. అట్లే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన భారమునంతయు భరించును. అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోయుటకై కాడికి కట్టబడి ఉన్నాము. మనము శ్రమపడినప్పుడల్లా ప్రభు శ్రమపడును. నీవు దుఃఖపడినప్పుడల్లా ఆయన నీవు దుఃఖము భరించును. నీవు ఏడ్చినప్పుడల్లా ఆయన ఏడ్చును. నీవు ఆకలి కొనినప్పుడల్లా ఆయన ఆకలి కొనును. ఆహా, ఇటువంటి పరిచర్య! వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ప్రభు చెప్పుచున్నాడు. అదే కారణమును బట్టి మనము లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించెను. నేను నీ కొరకు వేచియున్నాను, నీతో కూడా శ్రమను భరించెదను, నీ అంతటి నీవే ఒంటరిగా శ్రమపడుచున్నావని భూలోకములో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనము సంతోషముగా భరించగలుగుచున్నాము. అదృశ్యమైన ఆయన దూతలు మనలను శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడును. ఇది అద్భుతమైన రక్షణ శిఖరము. కాబట్టి మనము కూడా మన యావత్ బాధలో కూడా మనతో పాటు దేవుడు కూడా మన బాధను, మన శ్రమను, మన ఆకలిని, మన దుఃఖమును, మన ఏడ్పును, మన నిట్టూర్పును అన్నిటిని కూడా ఓడ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా ఆయనతో పాటు శ్రమలన్నిటినీ ఓర్చుకొని ఆయన కాడిని మన మీద ఎత్తుకొని ఈ లోక పయనంలో మనము కూడా ఈ జీవితమును కూడా అంతము వరకు భరించాలని ఆయనతో అద్భుతమైన రక్షణ శిఖరమునకు మనము కూడా ఎక్కాలనేది దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.